బైబిల్లో 12 ఏళ్ల నుంచి రక్తస్రావం గల స్త్రీ ఆ బ్లీడింగ్ వల్ల ఎంతో బాధపడుతుంటది. ఆ రక్తస్రావం గల స్త్రీ ఎంతో బాధపడుతుంటది. ఆమె నాకు తెలిసి ఆమె లైఫ్లో ఎక్కడెక్కడికో వెళ్ళిండొచ్చు ఆమె, కానీ ఆమెకి ఎక్కడ స్వస్థత రాలే, ఎక్కడ స్వస్థత ఆమెకి దొరకలే. కానీ ఆమె ఒక రోజు మైండ్లో ఆలోచించుకుంది, ఈరోజు నేను యేసుప్రభు దగ్గరికి వెళ్ళినట్లయితే, ఆయన వస్త్రాలు నేను ముట్టినట్లయితే నాకు స్వస్థత దొరుకుతుంది అని చెప్పేసి ఆమె విశ్వాసంతో, ఆమె ఒక ఆలోచనతో యేసుప్రభు దగ్గరకు వచ్చింది. ఎప్పుడైతే వచ్చేసి యేసుప్రభు వస్త్రం ముట్టిందో, ఆమె యేసుప్రభు వస్త్రాలకి ఇలా ప్రభావం వెళ్ళి ఆ స్త్రీని స్వస్థపరిచింది. సో ఈరోజు మన జీవితంలో కూడా అంతే అండి. ఈరోజు నీకు స్వస్థత కావాలనుకుంటున్నావా? నీ జీవితంలో కార్యాలు చూడాలనుకుంటున్నావా? ఈరోజు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు విశ్వాసంతో రావాలండి. ఎప్పుడైతే అరే నేను నా దేవుని సన్నిధిలో కూర్చొని నేను ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, నేను మందిరంకి వెళ్ళినప్పుడు దేవుడు నా రోగాన్ని తీసివేస్తాడు, నాకు స్వస్థత ఇస్తాడని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో దేవుని సన్నిధికి వస్తావో అప్పుడు నువ్వు అద్భుతాలు చూడగలుగుతావు నీ జీవితంలో. దేవుడు అంటాడు, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది అని చెప్పేసి అంటాడు దేవుడు. అవునండి, ఈరోజు మనం కంపల్సరీ మన జీవితంలో విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాసం లేకపోతే మన జీవితంలో ఏ కార్యం మనము చూడలేము. విశ్వాసం లేని క్రియలు వ్యర్థం అంటాడు దేవుడు. ఈరోజు నీకు ఏ రోగం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఈరోజు దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆ స్త్రీ ఎలాగైతే విశ్వాసంతో నేను ఈరోజు యేసుప్రభు దగ్గరికి వెళ్తే నాకు స్వస్థత దొరుకుతుంది అని చెప్పేసి ఆమె ఎలాగైతే యేసుప్రభు దగ్గరకు వచ్చిందో విశ్వాసంతో ఆమె స్వస్థత పొందుకుంది. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు విశ్వాసంతో దేవుని దగ్గరకు వచ్చినట్లయితే నీకు ఏ రోగం వచ్చిందో వెళ్ళిపోతుంది, ఏ అప్పు బాధ ఉందో వెళ్ళిపోతుంది, ఏ కష్టాలు ఏ బాధలతో నువ్వు ఉన్నావో దేవుడు మంచి తలంపిచ్చి మంచి మార్గాలు తెలిసి అవన్నిటిని దూరం చేస్తాడు. ఈరోజు నువ్వు విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చినట్లయితే దేవుని కార్యాలను చూడబోతున్నావు. విశ్వాసం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. విశ్వాసంతో మనం ఉంటేనే కార్యాలు చూడగలుగుతాం. ఈరోజు మన అప్పు పోలేదేమో, నా అప్పు పోయిందని పలకాలను. నీకు రోగం ఇంకుందేమో, నా రోగం వెళ్ళిపోయిందని చెప్పేసి అనలను. యేసుప్రభు అంటాడు, మీరు ఏదైతే ప్రార్థన చేస్తారో అది నమ్ముడి నా జీవితంలో జరిగిందని. మీరు ఎప్పుడైతే అది నమ్ముతారో అప్పుడు మీ జీవితంలో కార్యాలు జరుగుతాయండి.